మంత్స్లో అవుతుంటే 1 ఇయర్కి ఒకసారి రెగ్యులర్గా చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను, మార్చిలో చేసుకున్నాను. ఈ ఇయర్ వచ్చిన జనరల్గా చెకప్కి వెళ్ళాను 1 మంత్ 20 days 22 days బ్యాక్ అని. టెస్ట్లోకి వెళ్తే అన్ని టెస్ట్లు అన్నీ క్రియాటిన్ అన్నీ బాగానే ఉన్నాయి. అల్ట్రా 2D అల్ట్రా అబ్డోమెన్ దానిలో లెఫ్ట్ సైడ్ కిడ్నీకి ట్యూమర్ ఉంది అని. ట్యూమర్ ఉంది, అది కొంచెం సైజ్ పెద్దగా ఉంది. ఇమ్మీడియట్గా యూరాలజీ వెళ్ళాను. కరీంనగర్లో యూరాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చూసి ఇది చాలా పెద్దగా ఉందండి, బాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అది ఏ క్షణమైనా బాడీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ చేసుకోమని చెప్పారు. సిటీ రాశారు, పోయి వచ్చినాను. తెల్లవారి హైదరాబాద్కి వెళ్ళండి, మీరు దాన్ని సర్జరీ చేయాలి. సడన్గా షాక్ అండి. నేను రెగ్యులర్గా అంటే నేను ఎప్పటికప్పుడు నేను ఆరోగ్యం చూసుకుంటూనే ఉంటాను, ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుంటూనే ఉంటాను. అయితే అది స్టేజ్ దాటితే కనుక 1 year తప్పడానికి ఛాన్సెస్ లేవు. 50 crores మీరు ఖర్చు పెట్టినా బ్రతికే ఛాన్సెస్ లేవు అన్నారు. వేరే మా తెలిసిన ఫ్రెండ్ ద్వారా సార్ దగ్గర రావడం జరిగింది. సార్ దగ్గర వస్తే సార్ 2 daysలో చేద్దాం, అది సర్జరీ చేద్దాము, ట్యూమర్ తీసేసే పరిస్థితి లేదు, కిడ్నీ రిమూవ్ చేయాల్సిందే. ఇంకా కొంచెం లేట్ అయితే కనుక బాడీకి స్ప్రెడ్, వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇమీడియట్గా సర్జరీకి ప్రిపేర్ అయిపోయినా కిడ్నీ తీశారండి, వచ్చాను కిడ్నీ తీసాను. ఇప్పుడైతే బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే 6 months కంపల్సరీ ఒకసారి ఓవర్ బాడీ చెకప్ చేసుకోవాలి. కంపల్సరీ ఓవర్ బాడీ చెకప్ చేసుకోవాలి. అంటే వేరే ఫారెన్లో అమెరికాలో లాంటి కంట్రీస్లో 6 months ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకుంటారు. నాకు 1 yearలో ఇంత ప్రాణం మీదకి వచ్చింది. నేను నా మైండ్ ఏంటంటే ఇంకా ఎప్పుడు నేను చెకప్ చేసుకుంటూనే ఉంటాను, బాగానే ఉన్నాను కదా అనుకున్నాను. అంత సైజు చాలా అగ్రెసివ్గా పెరిగిపోయింది. తెలియదండి, 6 months ఒకసారి అబ్డోమెన్ చెకప్, బాడీ చెకప్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. దగ్గరుండి చాలా కేర్ తీసుకొని చేశారు. చాలా రిస్క్, అది చాలా రిస్క్ అంటే చాలా రిస్క్ సర్జరీ, అది మేజర్ సర్జరీ. ఇది క్లియర్ అయిందా లేదా మళ్ళీ సిటీ స్కాన్కి వెళ్ళాను, కానీ సిటీ స్కాన్లో అయితే ఏం లేదు, మొత్తం టోటల్ క్లియర్ ఆఫ్ అయిపోయింది. సర్జరీలో ఏం లేకుండా తీసేశారు. ఇప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ. ఇంకా ఫ్యూచర్లో మనం సస్టైన్ అవ్వడానికి కొంచెం రిస్క్ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సార్కి, శ్రీనివాస్ సార్ గారికి అయితే చాలా రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సిమ్టమ్స్ లేకుండా అయితే ఉండదు కదా? సిమ్టమ్స్ ఏం లేవు సార్, నాకు సిమ్టమ్స్ 0 అండి. నేను జస్ట్ జనరల్ చెకప్ పోయాను సార్. నేను ఎవ్రీ మంత్ నేను సిమ్టమ్స్ ఉన్నాయని మీరు తెలుసుకోలేదా? లేదు సార్, నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు. వాళ్ళు చెప్పింది ఏంటంటే యూరిన్లో బ్లడ్, నాకు అబ్డోమెన్ చేసే అతను డాక్టర్ అడిగారు, నీకేమన్నా యూరిన్లో ఏమైనా బ్లడ్ వస్తుందా, ఏమన్నా కళ్ళు తిరుగుతున్నాయా, ఎప్పుడన్నా వామిటింగ్స్ అయినా ఏమైనా తెలియదు, హెవీ ఫీవర్ ఏమైనా వచ్చిందా అడిగారు. నాకు ఏం లేదండి. అది సార్ మీ కిడ్నీలో చాలా పెద్ద ట్యూమర్ ఉన్నది, మీరు ఏం లేదంటున్నారు. నాకు ఏం లేదు సార్, అసలు ఏం లేదు, ఇలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఏదో ఒక సిమ్టమ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. 100% లేదు సార్, నాకు ఎలాంటి సిమ్టమ్ లేదు. ఇప్పుడు ఆ సిమ్టమ్ దాకా వస్తే నేను నా లైఫ్ ఎట్లుంటున్నాను, నాకు ఇంకా సిమ్టమ్స్ రాలేబట్టి నేను ఇప్పుడు సస్టైన్. క్యాన్సర్ అనేటువంటి ప్రతి పార్టీకి వస్తాయి, అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి క్యాన్సర్స్ ఉన్నాయి, దానికి వైద్యం జరుగుతున్నది, రేడియోథెరపీలు వచ్చినాయి, కీమోథెరపీలు వచ్చినాయి. మరి ఈరోజు స్పెషల్గా ఎందుకు మనం కలుసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇంకా ఈ పాయింట్ కొరకే ఏంటంటే ఈ కిడ్నీ క్యాన్సర్, కిడ్నీలో కూడా మనం ఇంకెక్కడ క్యాన్సర్ వచ్చినట్టుగా కిడ్నీలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కిడ్నీ క్యాన్సర్ యొక్క పెక్యులారిటీ ఏమిటంటే అండి, ఒక మోతాదు సైజ్ పెరిగే వరకు, స్ప్రెడ్ అయ్యే వరకు జనరల్గా ఎటువంటి లక్షణాలు ఉండవు. అండ్ లక్షణాలు వచ్చే టైంకి అది బాడీలో ఇంకా అదర్ పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ కిడ్నీ క్యాన్సర్. చాలా మటుకు లక్షణాలు ఉండవు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఏసిమ్టమాటిక్గా ఉంటుంది. అది సిమ్టమ్స్ అంటే ఒక కడుపులో నొప్పో, మనకి మూతున్న రక్తమో వచ్చే టైంకి కొంచెం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ మాస్టర్ చెకప్ ఏదో ఒక చెకప్ చేసుకొని ఎర్లీగా ఏమైనా కిడ్నీలో గడ్డ ఉంది అంటే ఎంబడే యూరాలజీ డాక్టర్ గారు సంప్రదిస్తే కనుక టోటల్ ఈ స్టేజ్లో టోటల్ క్యూర్ అనేది పాసిబుల్ ఉంటుందండి. సో అందువల్ల అందరూ కూడా we have to undergo some checkups, basically some once in 6 months or once in a year we have to undergo checkups. ఎందుకొరకు? ఒకటి ఎర్లీ డిటెక్షన్, అంటే ఎటువంటి లక్షణాలు లేనప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు. ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే ఏముంటుందంటే టోటల్ క్యూర్ ఈజ్ పాసిబుల్, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ట్యూమర్ కనుక చిన్న సైజులో కనుక కనుక్కోనగలిగితే
పార్షియల్గా గడ్డ వరకే తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీరికి అన్ఫార్చునేట్లీ 8 సెంటీమీటర్లు వచ్చే వరకు కిడ్నీ మొత్తం తీసేయాల్సిన అవసరం పడ్డది. అదే మనం ఒక 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు సైజులో కనుక్కుంటే అంతవరకే తీయడం పార్షియల్ నెఫ్రెక్టమీ అంటారు. సో సగం కిడ్నీ వరకే తీసేదానికి అవకాశం ఉంటుంది. సో కిడ్నీ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఎర్లీ చెకప్ వల్ల మనకు వచ్చే అవకాశం ఏంటి, ఎర్లీ డిటెక్షన్, కుదిరితే కిడ్నీ సేవ్ చేసే అవకాశం ఉంటుంది, నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతామండి. ఇది ఒకటి. నెక్స్ట్ మీరు చూడండి, వారికి హార్డ్లీ ఆపరేషన్ ఎలా కాలేదు, ఈజ్ టోటలీ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో ఈ యొక్క లేటెస్ట్ ల్యాప్రోస్కోపీ, ఈ రోబోటిక్ పద్ధతులు వచ్చిన తర్వాత ఆపరేషన్ కూడా సులభతరమైంది. సులభతరం అంటే ఎర్లీ బ్యాక్ టు వర్క్, ఎర్లీ రికవరీ, లెస్ పెయిన్, బ్యాక్ టు వర్క్ ఫాస్ట్. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ట్యూమర్ ఒక చిన్నగా ఉన్నప్పుడు అయితే కనుక ల్యాప్రోస్కోపీ ద్వారా రోబోటిక్ ద్వారా చేస్తే హాస్పిటల్ స్టే హార్డ్లీ అబౌట్ 4 days ఉంటుంది. ఒక 2-3 వారాల లోపల వాడు బ్యాక్ టు నార్మల్ వర్క్ వెళ్ళగలుగుతారు. సో 2 పాయింట్స్ ఇవి. ఒకటి ఎర్లీ డిటెక్షన్, టైం టు టైం టెస్ట్ చేయించుకోవాలి. ఎర్లీగా కనుగొంటే కనుక ఎంబడే వైద్యం చేసుకుంటే కిడ్నీ సేవ్ చేసేదానికి అవకాశం ఉంది. లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా బ్యాక్ టు వర్క్ ఎర్లీగా ఉండేదానికి అవకాశం ఉంది. సో ఈ 3 పాయింట్ల కొరకే మనం ఈరోజు కలవడం అనేది జరిగింది. కానీ ఎవ్రీ 6 monthsకి సామాన్యులకు అయితే సాధ్యం కాదు. అల్ట్రాసౌండ్ స్కాన్ అండి 1000 రూపీస్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్. అండ్ ఈవెన్ అది కూడా ఎఫర్ట్ చేయలేకపోతే కూడా ఉస్మానియా గాంధీలో టోటల్ ఫ్రీగా అవుతాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఈజ్ అ నాన్ డేంజరస్ టెస్ట్. రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు, రోజు స్కాన్ చేసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నెంబర్ 1, ఇట్ కాస్ట్ 1000 or 1200 రూపీస్ అండ్ ఇట్ కెన్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. ఈ సిటీ స్కాన్ లాగా వేలు ఖర్చు కాదండి, 5000, 8000 సిటీ స్కాన్ ఖర్చు కాదండి. అల్ట్రాసౌండ్ ఈజ్ 1000 రూపీస్. దట్స్ అ బేసిక్ ఇన్వెస్టిగేషన్ విచ్ కెన్ బి డన్. ఫ్యామిలీ రన్ అయ్యే ట్యూమర్స్ ఉంటాయండి. దర్ ఇన్సిడెన్స్ ఇస్ 4 to 6%, అది ఎక్కువ కాదు. ఎక్కువ స్మోకింగ్ ఈజ్ ఎ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కిడ్నీ క్యాన్సర్. స్మోకింగ్, ఒబేసిటీ, ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కిడ్నీ క్యాన్సర్. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటాయి. అది చెప్పాను, 4 to 6%లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ స్పెషల్ జబ్బులు ఉంటాయి, సిండ్రోమ్స్ ఉంటాయి. వాన్ విక్పెల్లెండా సిండ్రోమ్ అని కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయి. అవి వంశపారంపర్యంగా వస్తాయి, వాటికి జెనెటిక్ స్టడీస్ ఉంటాయి. బట్ ఓన్లీ 4 to 6%. ఇది పెయిన్ కిల్లర్ లాంటివి ఎక్కువ వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్ దీనికి సంబంధం లేదండి. పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే కిడ్నీ పనితనం తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ట్యూమర్స్ రావాలి. నమస్తే అండి. సార్ చెప్పినట్టుగా మెయిన్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటే కాదు, కిడ్నీ క్యాన్సర్ కాకుండా యూరోలాజికల్ సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం బేసిక్గా అల్ట్రాసౌండ్ అనేది ఫస్ట్ సింపుల్ టెస్ట్ ఒకటి. దాంతోపాటు సీరం క్రియాటినిన్ అంటారు, అంటే కిడ్నీ పనితనం ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఇంకొకటి షుగర్, బ్లడ్ షుగర్, ఒక యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్లో ఏమన్నా రక్తం పోతుందా, ప్రోటీన్ పోతుందా తెలుసుకోవడానికి వీలవుతుంది. అది కనుక బ్లడ్ పోతే చాలా క్యాన్సర్ల వల్ల కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళలో ఎస్పెషల్లీ పిఎస్ఏ అనే టెస్ట్ ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, 50 సంవత్సరాల వయసు. ఈ టెస్ట్లు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని మొగ్గ దశలోనే మనం తుంచేసి ప్రాబ్లం పెద్దది కాకుండా అది ప్రాణాంతకం కాకుండా కాపాడుకోవచ్చు. సార్ చెప్పినట్టుగా ఇనీషియల్గా ఆయన చిన్న స్టోన్ ఉంది, ఆల్మోస్ట్ సర్జరీ తర్వాత ఆయన 2 kgs ఉంది సైజ్, హ్యూజ్ ట్యూమర్. అదే కనుక చిన్న సైజులో ఉన్నట్టయితే పార్షియల్గా తీసేసి అక్కడక్కడ తీయటం వల్ల కిడ్నీ బచాయించేది ఆయనది. సో అది ఇంపార్టెంట్. మా మెయిన్ నోట్ ఏంటంటే సో ఎర్లీ డిటెక్షన్ వల్ల యూజ్ ఉంటుందండి. సార్ చెప్పినట్టు మాస్టర్ హెల్త్ చెకప్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. రఫ్గా గుర్తుపెట్టుకుంటే మీరు పుట్టిన మంత్ జనవరిలో పుడితే ప్రతి జనవరిలో మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళండి ఎవ్రీ ఇయర్. దానివల్ల మనం ఇలాంటి సిమ్టమ్స్, ఇలాంటి సైన్స్ లేకున్నా సరే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలుగుతాం. వీరికి అదృష్టం ల్యాప్రోస్కోపీ ద్వారా చిన్న ఘాట్లు పెట్టి కీహోల్ సర్జరీ అంటాము. 4 నుంచి 5 కుట్లు వేసామంటే. మామూలుగా కన్వెన్షనల్ సర్జరీ చేస్తే 15 నుంచి 20 కుట్లు పెద్ద ఘాటు పోతా ఉండేది. హాస్పిటల్లోనే 10-15 రోజులు ఉండాల్సి వచ్చేది. ఈయన 5 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోయారు, మళ్ళీ బ్యాక్ టు వర్క్. వితిన్ 1 month వర్క్ చేసుకోగలుగుతున్నారు. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ టెక్నాలజీ. సో ఈరోజు టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే మాస్టర్ హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి అండ్ తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ప్రిఫరబుల్లీ అడ్వాన్స్ టెక్నాలజీతో సర్జరీ చేసుకుంటే రికవరీ బాగుంటుంది. మామూలుగా ఓవరాల్గా తీసుకుంటే 3 to 4% అని జనరల్ పాపులేషన్లో తీసుకుంటే రేర్ ప్రాబ్లమే. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సిమ్టమ్స్ వచ్చేంత వరకు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో అందుకని సిమ్టమ్స్ రాకముందే మనం దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. అంటే వేరే ప్రాబ్లమ్స్కి అయితే మాత్రం సిమ్టమ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ వచ్చిందంటే యూరిన్ వస్తే పెయిన్ వస్తుంది. అదే ఈ ప్రాబ్లంతో 10% పీపుల్కే సిమ్టమ్స్ ఉంటాయి. 90% ఆఫ్ పీపుల్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఆయన అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా మాస్టర్ హెల్త్ చెకప్ కోసం వెళ్ళాడు.
మేము చూస్తుంటాము స్టోన్ పేషెంట్స్ కొంతమంది స్కాన్ చేపిస్తే కిడ్నీ ట్యూమర్ ఉందంటారు. వాళ్ళు వచ్చింది స్టోన్ కోసం, రైట్ సైడ్ స్టోన్ ఉంటుంది, కొంతమంది లెఫ్ట్ సైడ్ ట్యూమర్ డిటెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ట్యూమర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ట్యూమర్ తీసేస్తాము, స్టోన్ తర్వాత సర్జరీ చేస్తాం. కదా లాస్ట్ 3 to 4 పేషెంట్స్ కిడ్నీ క్యాన్సర్ ఆపరేట్ చేసిన పేషెంట్స్ ఒక 60 సంవత్సరాల మహిళ లూజ్ మోషన్స్ అని డాక్టర్ గారి దగ్గర వెళ్ళింది. లూజ్ మోషన్స్ కోసం స్కాన్ చేస్తే కిడ్నీ ట్యూమర్ నుండి మా దగ్గర పంపారు, ఆపరేషన్ చేశాము. ఇంకో పేషెంట్ ఇంగ్వైన్ల హెర్నియా, గజ్జల్లో వాపు వచ్చిందన్నారు, ఇంగ్వైన్ల హెర్నియా ఆపరేషన్ చేద్దాం అనుకున్నాము. ఆపరేషన్ చేసిన రొటీన్ స్క్రీనింగ్ చేద్దాం అనుకుని చేస్తే కిడ్నీలో ట్యూమర్. సో ఈ విధంగా బయటపడుతూ ఉంటాయి ట్యూమర్స్. కిడ్నీ ట్యూమర్ క్లాసిక్ లక్షణాలు ఏమిటి? వీపులో నొప్పి, కడుపులో గడ్డలాగా తగలడం, యూరిన్లో బ్లడ్ రావడం. ఈ సిమ్టమ్స్ బాగా అడ్వాన్స్ అయిన తర్వాతనే వస్తాయి. అది పూర్తిగా నయం అవుతుందండి. ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ అంటే ఇప్పుడు మనం ట్యూమర్ తీసినా కూడా రక్తంలో ఒకసారి కొన్ని క్యాన్సర్ కణాలు సర్క్యులేట్ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది. అది ఏ టెస్ట్ పికప్ చేయలేదు. అందువల్ల ప్రతి 3 నెలలకు నెక్స్ట్ 2 years ఒకసారి బేసిక్ పరీక్షలు చేయించుకొని చూపించుకోవాల్సి ఉంటుంది. టోటల్ 5 years ఫాలోఅప్ అండి. ఫస్ట్ 2 సంవత్సరాలు 3 నెలలకు ఒకసారి పిలుస్తాము, తర్వాత 6 నెలలకు ఒకసారి పిలుస్తాము. జనరల్గా 5 సంవత్సరాలు తిరగబెట్టలేదు అంటే తిరగబెట్టదు అని ఒక అవగాహన ఉండదు. టైమ్లీ డిటెక్షన్ అనే వాళ్ళు టోటల్ క్యూర్. దర్ పీపుల్ 20 సంవత్సరాలు మేము కిడ్నీ చేసిన తర్వాత 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఫాలోఅప్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు. జనరల్గా కామన్గా మనకు 50 to 70 years ఈజ్ అ క్లాసిక్ డిస్క్రిప్షన్. బట్ 40 ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా చూసిన సందర్భాలు ఉంటాయి. కామన్ ఈజ్ అబౌవ్ 50, బట్ నో ఏజ్ ఈజ్ ఎక్సెప్షన్. ఏ వయసు వారికైనా రావచ్చు. సార్ అట్లా బయటపడుతుందని టెస్ట్ చేసుకోవచ్చు. మనకేమి లేదు అని నిర్ధారించుకోవడానికి టెస్ట్ చేయించుకోవాలి, బయట పడుతుందని కాదు. మనకేం లేదు అని నిర్ధారించుకోవడానికి చేసుకోవాలి. టెస్ట్ చేసుకుంటే ఏదైనా బయటపడుతుందని వీటికి వ్యాక్సినేషన్ ఏమి ఉండదా సార్ ముందు? లేదండి, వ్యాక్సిన్ ఉండవు. మీరు ఆహార అలవాట్లు కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్? చెప్పండి. స్మోకింగ్ చెప్పాను కదా, స్మోకింగ్ అండ్ ఒబేసిటీ మెయిన్ రీజన్స్. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ట్రావెల్స్ అండి, బస్సెస్, మినీ బస్సెస్ ఉంటాయి ట్రావెల్స్. ఇది ఇప్పుడు సార్ చెప్పారు కదా సిమ్టమ్స్. సార్ ఇప్పుడు ఏంటంటే మనం తినే ఫుడ్ మొత్తం చాలా పైన మనం వాడే వాటర్ బాటిల్స్, బిస్లరీ అది కానీ వాడుతూ ఉంది. అది ఎక్కడో ఫ్యాక్టరీలో తయారు సార్, ఎండలో ఎక్కడ నుంచి ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ప్లాస్టిక్ ఒకసారి హీట్ అయిందంటే అది పాయిజనస్ అవుతుంది. మనం తినే ప్రతి ఫుడ్, మనం తినేది మనం రైస్ కానీ ఏదైనా ఫుడ్ ఉంటాయి సార్. నాకు స్మోకింగ్ హ్యాబిట్ లేదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. కానీ నేను లాస్ట్ ఇయర్ కూడా నేను చెకప్ చేసుకున్నాను. ఈ 1 yearలో అంత పెద్ద ట్యూమర్ అంత పెద్ద జరిగిపోయింది సార్. డాక్టర్ శ్రీనివాస్ అండి, యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, దిల్సుఖ్ నగర్. మా దగ్గరకు ఒక 40 సంవత్సరాల వ్యక్తి రొటీన్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకొని ఎటువంటి ఇబ్బందులు కంప్లైంట్స్ లేకుండా రొటీన్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్లో 8 సెంటీమీటర్ల కిడ్నీ గడ్డ వచ్చిందని మా దగ్గరకు వచ్చారండి. వారికి మేము సిటీ స్కాన్ చేసి అది కిడ్నీ క్యాన్సర్ అని గుర్తించి లాప్రోస్కోపీ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది. ఆ పేషెంట్ ఇప్పుడు వితిన్ 1 month నార్మల్గా ఆయన ఉద్యోగం చేసుకొని జాబ్కి వెళ్తున్నారండి. సో దీనిలో ముఖ్యంగా మనం గుర్తించవలసిన అంశాలు ఒక 3 ఉన్నాయి. ఒకటి, కిడ్నీ క్యాన్సరు, చాలా మటు కిడ్నీ క్యాన్సర్స్ ఎటువంటి లక్షణాలు లేకుండా రొటీన్ చెకప్లో బయటపడతాయి. ఇవి కనుక ఈ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే పూర్తిగా నార్మల్ లైఫ్ స్పాన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల అందరూ కూడా కనీసం ఏడాదికి 1 సారో 2 సారో మాస్టర్ చెకప్ చేయించుకొని అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఇబ్బందులు కనుక గుర్తిస్తే కనుక ఎంబడే యూరాలజిస్ట్ని సంప్రదించాలి. రెండవ పాయింట్, కిడ్నీలో కణితి క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అది టోటల్లీ క్యూరబుల్ అండ్ నార్మల్ లైఫ్ స్పాన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 3, వీటికి మనము చిన్న సైజులో గుర్తిస్తే కేవలం ఆ గడ్డ వరకే తొలగించి కిడ్నీని కాపాడడానికి అవకాశం ఉంది. గడ్డ కనుక కొంచెం పెద్దగా ఉంటే కనుక కిడ్నీ మొత్తం తొలగించాల్సి ఉంటుందండి. వాటికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధునాతన లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ ద్వారా చిన్న ఘాటు ద్వారా వాటిని తొలగించి ఎంబడే వితిన్ 4 days ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. వారు ఎంబడే వితిన్ 2 to 3 weeks దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. నెక్స్ట్, ఫాలోఅప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి కణుతులు కనుక ఆపరేషన్ జరిగితే మనం ఒక 2 సంవత్సరాల వరకు ప్రతి 3 నెలలకు ట్రీట్ చేసిన డాక్టర్ గారి దగ్గర ఫాలోఅప్లో ఉండాలండి. ఇప్పుడు మా దగ్గర వచ్చిన పేషెంట్ టోటలీ క్యూర్ అయిపోయి హ్యాపీగా ఉన్నారండి. థ్యాంక్ యూ.